బ్రేకింగ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాళ విచారణ జరగాల్సి ఉన్న చీఫ్ జస్టిస్ లీవ్ లో ఉండడంతో పిటిషన్ను రేపు విచారించనుంది హైకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విచారణ రేపటికి వాయిదా పడింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరుగుతుంది అనుకున్నారు. లిస్ట్ కూడా అయ్యింది కోర్టులో ఈరోజు. కాకపోతే ఈరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండడంతో రేపు విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. ఇక స్థానిక సంస్థలకు సంబంధించి ఇటు ప్రభుత్వం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ కూడా హైకోర్టుకి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ చీఫ్ జస్టిస్ లేకపోవడం, ఆయన సెలవులో ఉండడంతో రేపు విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఇప్పటికే రిలీజ్ చేసింది. ఎలక్షన్ కమిషన్ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో విచారణ సందర్భంగా గతంలోనే రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి జీవోను రద్దు చేయడం జరిగింది. ఖచ్చితంగా పాత పద్ధతిలోనే ఎలక్షన్లు నిర్వహించవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపైనే ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా 50%కి మించి రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ని తోచిపుచ్చడం జరిగింది. తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. అయితే బీసీ రిజర్వేషన్ అమలు చేసి ముందుగా ఎలక్షన్లకు వెళ్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందుకు వచ్చింది. కానీ బీసీ రిజర్వేషన్లు 50%కు మించి అమలు చేయడం వల్ల నష్టపోతారు చాలామంది అని చెప్పేసి కూడా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఇక ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. కాబట్టి ప్రభుత్వం హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు, ఏ విధంగా ఎలక్షన్కి వెళ్తున్నాము, రిజర్వేషన్లకు సంబంధించి అన్నీ వినిపించడానికి ఈరోజు అడ్వకేట్ జనరల్ కూడా సిద్ధమయ్యారు. కాకపోతే ఈరోజు ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఆ విచారణ రేపు జరిగే అవకాశమే కనబడుతుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, లేదంటే హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఎందుకంటే గతంలోనే ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నారని చెప్పేసి చాలామంది గతంలో హైకోర్టులో అనేక పిటిషన్లు జారీ చేయడం జరిగింది. ఆ పిటిషన్లు అన్నీ కలిపి విచారించి ఆ డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఆ డెడ్ లైన్కి సంబంధించి సుప్రీంకోర్టుకు మళ్ళీ ప్రభుత్వం వెళ్ళడంతో డిలే అయింది. కాబట్టి ఇప్పుడు ఈ నెలాఖరులోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా హైకోర్టులో వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ ప్రధాన న్యాయమూర్తి రాకపోవడంతో ఇక రేపే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగి ఆ తర్వాత హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో దాని ప్రకారం ఎన్నికలు నిర్వహించే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. Right. Thank you, Suresh.